న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము. అందుకు వాని చెలికాడు, అది ఇజ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే కాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోవుచున్నాడని ఉత్తరమిచ్చెను. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇజ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టికుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో, నేను వారి దండు కొట్ట కొనకుపోవుచున్నాను. నేను చెయ్యునట్లు మీరు చెయ్యవలెను. నేనును నాతో ఉన్న వారందరును బూరలను ఊదినప్పుడు మీరును దండుపాలమంతటి చుట్టూ బూరలను ఊదుచూ యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేయవలెనని చెప్పెను. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలము కొట్ట కొనకుపోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచియుండగా ఆ దండు వారందరునూ పరిగెత్తుచూ కేకలు వేయుచూ పారిపోయిరి. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతు వైపున ఉన్న బేత్షిత్తా వరకు, తబ్బాతు నొద్దనున్న ఆబేల్మెహోలా తీరము వరకు పారిపోగా, నఫ్తాలి గోత్రము నుండియు, ఆషేరు గోత్రము నుండియు, మనష్షే గోత్రమంతటిలో నుండియు పిలిపింపబడిన ఇజ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశమంతటికిని దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బేత్బారా వరకు వాగులను, యోర్దానును వారికంటే ముందుగా పట్టుకొనుడని చెప్పియుండెను కనుక ఎఫ్రాయిమీయులందరూ కూడుకొని బేత్బారా వరకు వాగులను, యోర్దానును పట్టుకొనిరి. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు, జెయేబు అను 2 పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జెయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జెయేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు, జెయేబుల తలలను యోర్దాను అవతలికి గిద్యోను నొద్దకు తెచ్చిరి.